నమస్కారం. మహాభారత కథలు. పితామహుడు విసుగు విరామం లేకుండా మనువుడైనటువంటి యుధిష్ఠిర చక్రవర్తికి హితబోధ చేస్తూనే ఉన్నారు. ధర్మజ, లోకంలో జనులు కొందరు స్వామి భక్తి పరాయణులై ఉంటారు. కష్టాలలో నష్టాలలో కూడా తమ ప్రభువునే అంటిపెట్టుకుని ఉంటారు. సుఖమైన దుఃఖమైన నీతోటే అన్నట్లుగా వారు రాజును విడువరు. కొందరు స్నేహితులు కూడా అంతే. తమ స్నేహితుడు కష్టాలలో ఉంటే అతనితోటే ఉండి అతనికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతారు. ఒక వేటగాడు కాలకూట విషం పూసిన బాణాలతో ఒక అడవిలో వేటాడుతున్నాడు. అతని బాణాలు సాధారణంగా గురి తప్పవు. కానీ ఒకరోజు ఒక బాణం మాత్రం గురి తప్పి ఎప్పుడూ పళ్ళు పూలతో కళకళలాడుతూ ఉండే ఒక మహావృక్షాన్ని తాకింది. ఆ విషపు బాణం ఆ చెట్టు ఉసురు తీసింది. నెమ్మదిగా ఆకులు పళ్ళు అన్నీ రాలుస్తూ చెట్టు ఎండిపోయి మోడువారిపోయింది. ఆ చెట్టును ఆశ్రయించుకొని ఒక తొర్రలో చిలుక ఒకటి ఎప్పటి నుండో ఆనందంగా జీవిస్తున్నది. ఆ చిలుకతో పాటు ఇతరమైన పక్షులెన్నో కాపురం ఉన్నాయి. చెట్టు ఎప్పుడైతే మాడిపోయిందో అవి అన్నీ ఎగిరిపోయాయి. ఈ ఒక్క చిలుకకు మాత్రం వెళ్ళబుద్ధి కాలేదు. ఆ చెట్టు త్వరలోనే ఉండిపోయింది. కానీ సరి అయిన ఆహారం దొరకకపోవడం వలన అది కూడా చిక్కి శల్యమయ్యింది. పైనుండి ఇదంతా చూస్తున్న దేవేంద్రుడికి ఆశ్చర్యమేసింది. చిలుక దగ్గరకు ఇంకొక చిలుక వేషంలో వచ్చి, నీవు చిక్కిపోతున్నా ఈ చెట్టునే అంటిపెట్టుకుని ఉన్నావెందుకు అని అడిగాడు. వచ్చినవాడు దేవేంద్రుడని ఈ చిలుక తన తపశ్శక్తి ద్వారా గ్రహించి ఆయనకు నమస్కరించి ఒక నిట్టూర్పు విడిచి, శచీపతి, దైవాన్ని ఎవరూ అతిక్రమించజాలరు. నేను ఈ చెట్టు మీదనే పుట్టాను. మంచి గుణాలు అలవరుచుకున్నాను. ఏ శత్రుబాధ లేకుండా హాయిగా ఈ చెట్టు మీదే ఉన్నాను. ఇది కళకళలాడుతున్న రోజులలో దీనిని ఆశ్రయించి బతికిన నేను ఈనాడు ఈ పరిస్థితులలో బాగాలేదు కదా అని ఈ చెట్టును ఎలా వదిలిపెట్టను? అనుక్రోశం అనేది సత్పురుషుల లక్షణం కాదా? అది ఉన్నవాడు సత్పురుషులకు ప్రీతిపాత్రుడవుతాడు. అనుక్రోశం అంటే ప్రేమతో కూడిన జాలి. దాని ఉన్నతమైన గుణానికి సంతుష్టుడై ఒక వరం కోరుకోమన్నాడు దేవేంద్రుడు. అప్పుడు అది తనకేమీ కోరుకోకుండా ఈ చెట్టు పూర్వంలాగానే కళకళలాడుతూ ఉండాలని కోరుకున్నది. తథాస్తు అన్నాడు దేవేంద్రుడు. చెట్టు బాగుంటే తాను బాగుంటుంది కదా. మనం పనిచేసే సంస్థ బాగుంటే మనము బాగుంటాము కదా. కాబట్టి సంస్థ బాగోగులు కోరుకోవాలి అందులో పనిచేసేటువంటి సభ్యులందరూ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.